ఓం నమో వెంకటేశాయ. దయచేసి ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. టీటీడీ ఈవో రాజశేఖర్ బాబు గారిని టీటీడీ యాజమాన్యం సస్పెండ్ చేశారండి. దానికి ముఖ్య కారణం ఆయన తన స్వగ్రామంలో ప్రతి ఆదివారం కూడా చర్చికి వెళ్ళి ప్రేయర్స్ చేస్తున్నట్టు వారు గుర్తించడం జరిగింది. ఈ విషయం మీ అందరికీ తెలియాలి కాబట్టి చెప్తున్నాను. ఇక రెండో పాయింట్, ఈ రోజుకి సంబంధించి ఉచిత సర్వదర్శనం టోకెన్లు, నడక మార్గం టోకెన్లు అయిపోయాయి. అలాగే ఈ నెల జూలై 15, 16 తిరుమల కొండపైన విఐపి బ్రేక్ దర్శనాలు రికమెండేషన్ లెటర్ల ద్వారా రద్దు చేస్తున్నట్టు టీటీడీ అయితే ఒక అఫీషియల్ ప్రెస్ రిలీజ్ అయితే రావడం జరిగింది. దీని కారణంగా జూలై 14, 15 ఎటువంటి రికమెండేషన్ లెటర్లు తీసుకోరు. దానికి ముఖ్య కారణం ఏమిటి అంటే జూలై 16న తిరుమల కొండపైన మీకు అనివార్య అస్థానం అనే వేడుక అయితే చేస్తున్నారు. అలాగే 15వ తారీఖున కోయిల్ అల్వార్ తిరుమంజనం జరుగుతుంది. ఈ రెండు పర్వదినాలు ఉన్నాయి కాబట్టి 14వ తారీఖు, 15వ తారీఖు జేఈఓ క్యాంప్ ఆఫీస్లో రికమెండేషన్ లెటర్లు తీసుకోరు. 15వ తారీఖు, 16వ తారీఖు రికమెండేషన్ల ద్వారా దర్శనాలు ఉండవు. అయితే కేవలం విఐపీలు వస్తే మాత్రమే 15, 16 దర్శనాలు ఉంటాయి. వాటి ద్వారా రికమెండేషన్ లెటర్ల ద్వారా ఉండదు. దయచేసి మీరు గమనించండి. దీనికి సంబంధించిన అప్డేటు నేను మన వాట్సాప్, టెలిగ్రామ్లో పెట్టాను. ఒక్కసారి మీరు మన ఛానల్లో జాయిన్ అయ్యి ఇవన్నీ చూడండి. లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తా. అలాగే మరో పాయింట్, నిన్న మధ్యాహ్నము 4 గంటలకు ఈ రోజుకి సంబంధించి దాదాపు 18,000 ఉచిత సర్వదర్శన టోకెన్లు, 3,000 శ్రీవారి నడక మార్గం టోకెన్లు విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో ఇవ్వడం జరిగింది. ఈ రెండు కూడా పూర్తిగా అయిపోయాయి. ప్రతిరోజు కూడా ఒకరోజు ముందుగా మీరు తిరుపతి కనుక వస్తే రేపటికి సంబంధించిన ఉచిత సర్వదర్శన టోకెన్లు, నడక మార్గం టోకెన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 3 నెలల్లో టికెట్ లేని వారు దయచేసి ఒకరోజు ముందుగా రండి. ఈ సర్వదర్శన టోకెన్లు తీసుకోండి. అయితే వీటి ద్వారా 3 నుంచి 4 గంటల్లో మీకు దర్శనం అనేది పూర్తయిపోతుంది. అలాగే మీకు ఏమైనా డౌట్లు ఉంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్కి సంబంధించి కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి. నేను తప్పకుండా మీకు సమాధానం చెప్తాను. చూడండి, నిన్నటి రోజు దాదాపు 78,320 మంది దర్శనం చేసుకున్నారు. 24,950 మంది తలనీలాలు అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఇక రాబోయే రోజుల్లో ఎటువంటి టికెట్ ఉన్నా లేకపోయినా సెప్టెంబర్ వరకు అన్ని టికెట్లు ఆన్లైన్లో అయిపోయినాయి, రూములతో సహా అయిపోయినాయి. దయచేసి తెలుసుకోండి. ఇక అలిపిరి శ్రీవారి నడక మార్గం వెళ్ళేవారు కూడా దయచేసి ఒకరోజు ముందుగా వస్తేనే మీకు టోకెన్లు దొరుకుతాయి. అలిపిరి వాళ్ళు విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో ఎక్కడైనా ఈ ఉచిత సర్వదర్శన టోకెన్లు తీసుకోండి. ఇక శ్రీవారి నడక మార్గం వారైతే అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్లో మాత్రమే మీరు తీసుకోగలరు. ఈ విషయము రాబోనున్న జూలై, ఆగస్టు, సెప్టెంబర్ వారు దయచేసి తెలుసుకోండి. అలాగే అలిపిరి టైమింగ్స్ ఉదయం 5 నుంచి రాత్రి 9:30 శ్రీవారి నడక మార్గం టైమింగ్స్ ఉదయము 5 నుంచి సాయంత్రం 6 గంటల వరకేనండి. ఈ రెండు నడక మార్గంలో కూడా మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే 12 సంవత్సరాల లోపల పిల్లల్ని అయితే పంపించడం జరుగుతుంది. ఇక సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు తిరుమల కొండపైన బ్రహ్మోత్సవాలు, వీటికి సంబంధించిన దర్శన టికెట్లు ఆల్రెడీ అయిపోయినాయి. కేవలం అక్టోబర్ 1, 2కి మటుకే ఇంకా మిగిలి ఉన్నాయి. అవి కూడా రిలీజ్ చేస్తారు, బుక్ చేసుకోండి. ఓకేనా? ఏమైనా డౌట్లు ఉంటే తప్పకుండా అడగండి. అక్టోబర్ నెలకు సంబంధించి అన్ని రకాల దర్శన టికెట్లు మీకు ఈ నెల 18వ తారీఖు నుంచి అన్ని విడుదలవుతాయి. అఫీషియల్ ప్రెస్ రిలీజ్ అనేది మరొక 2-3 రోజుల్లో వస్తుంది. రాగానే నేను మీ ముందుకు తీసుకొని వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ధన్యవాదాలు.